సార్. నమస్తే అండి. సార్, ప్రధానంగా చూసుకుంటే సీఎం జగన్ గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. 11 మంది కొత్త ఇన్ఛార్జీలను మారడం అయితే జరిగింది. సో ఇది దేనికి సంకేతం అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం క్రితమే అందరూ ఎమ్మెల్యేలకి క్లియర్ కట్గా చెప్పారు. మార్చాల్సి వచ్చినప్పుడు జనాల్లో ఎట్లా ఉన్నది మీది ఇమేజీ, జనాలు ఆమోదిస్తున్నారా లేదా మిమ్మల్ని, అది నేను అన్నీ ఎంక్వైరీ చేసుకుంటాను, అవసరమైతే మారుస్తాను, మార్చినంత మాత్రం మీరు పనికిరాని కాదు, పార్టీకి ఖచ్చితంగా మీ ప్రాధాన్యం దాంట్లో ఉంటుంది, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, కానీ వేరే మిమ్మల్ని తీసేసినట్టు కాదు భావించకండి, నాకు సహకరించండి, మన టార్గెట్ 175 కొడతాం అని చెప్పారు. ఆ చెప్పినా కూడా ఈ రోజున దాని ప్రక్రియలో 11 మందిని చేంజ్ చేయడం అయింది. ఇన్ఛార్జీలకు ఇచ్చిన అందరికీ వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఇస్తారని గ్యారంటీ కాదు, క్లియర్గా చెప్పినట్టు కాదు, సంకేతం ఇచ్చినట్టు కాదు. ఇన్ఛార్జీలకు ఇచ్చి అక్కడ అవగాహన కోసం జనాల్లోకి వెళ్ళి ఎట్లా ఉంది ఏందని వీళ్ళు ఆమోదిస్తున్నారు లేదా చూస్తున్నాడు. వీళ్ళని ప్రజలు కూడా ఆమోదించకపోతే వాళ్ళ మీద ఏముందనేది ఆయన ఎంక్వైరీ చేసుకుంటున్నాడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు. భయంతోనే చేశారు జగన్ గారు, అసలు మార్చాల్సింది సీఎం అభ్యర్థి అనేది టీడీపీ వాళ్ళు. అసలుకి టీడీపీ అనే పార్టీ ఉందా అనేది జనాల్లో ప్రశ్న ఉంది. ఒకటి, చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రోజున జైలుకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. కొడుకుకి ఏమైనా స్పందన ఉందా? లేదు. ఆయనకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు పప్పు అయిపోయాడు తెలంగాణ పోయి. కనీసం మొన్న వచ్చినప్పుడు వైజాగ్లో వచ్చాడు, వైజాగ్లో పెడితే సగం చిన్న గ్రౌండ్ పెట్టిన సగం కూడా రాలా. దానికోసం 2 గంటలకి హోటల్ చేరినవాడు సాయంత్రం 6 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది మీటింగ్ కోసం, జనం లేక. ఆయన ఈయన పొత్తు, ఎంతమంది పొత్తులు వచ్చినా నేను సింగిల్గా వస్తానే ధైర్యం దమ్ము ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి. ఈ రోజుకి కూడా ఇంకొక 100 మంది కూడా కలిసి రండి, అన్ని పార్టీలు చిన్న చితగా అన్ని పార్టీలు కలుపుకొని రండి, నేను సింగిల్గానే వస్తాను, 175 నా టార్గెట్ అని చెప్పగలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టాలి అంటే అటు కూడా జగనే అయి ఉండాలా. ఇట్లాంటి పిచ్చి వాగుడు వాగే పిల్లలు మాట్లాడే వాళ్ళు నాయకులు ఎవడో పనికినాడు జగన్కి. ఈ మార్పు వల్ల ఏమన్నా 2024లో ఏమన్నా వైసీపీకి నష్టం జరిగేది? నష్టం అనేది ఎప్పుడు ఉండదండి. వైసీపీలో ఎవరికి ఇచ్చినా ఈపోయిన నాయకులు ఎవరో దడప కేవలం రాజకీయ లబ్ధి కోసమే వచ్చిన వాళ్ళు తప్పితే తదిమాళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కనసంలో నడుస్తారు, ఆయన మద్దతుగా నుంచుంటారు. వాళ్ళకి సీట్ వచ్చినా రాపోయినా రానున్న ఎన్నికల్లో 175 కొట్టే టార్గెట్తోనే ఉన్నారు నాయకులు అందరూ. అంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల్లో కూడా టీడీపీ జెండా ఎగిరిద్దని బొద్దా వెంకన్న గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. బొద్దా వెంకన్నకి బుద్ధే లేదండి. ఆయన ఏం ఆడుతో తెలియదు. ఆయన సీటు కోసం అని చెప్పి జగన్ గారిని ఏదైనా బాగుతే చంద్రబాబు నాయుడు నాకు సీట్ ఇస్తాడేమో, ఏదైనా వస్తే నేను గెలుస్తానేమో, ఇదే లబ్ధి తప్పితే బొద్దా వెంకన్న గారిది ఎప్పుడు కూడా ఆయన సొంతంగా మాట్లాడే మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు గొప్పానికే తికాణం లేదు ఆయనకి. పులివెందులో అది పులిబిడ్డ, అక్కడ జగన్ తప్పితే నిలిచే మగోడు ఈ దమ్ముంటే చంద్రబాబును చేయమనండి. జగన్ మీద ఛాలెంజ్ చేస్తున్నాం మేము. డిపాజిట్లు వస్తాయి లేదో చూసుకోమనండి చంద్రబాబుని. 5 లక్షల పైచిలుకు చిల్లలో కడప ఎంపీకి గెలిచిన మగోడు, దేశంలోనే అతి పెద్ద భారీ మెజార్టీతో గెలిచిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఢీ కొడతాం వెళ్ళలేదు. ఎప్పుడైనా కూడా కొండని ఢీ కొంటేనే పేరు వస్తుంది అనుకుంటారు వీళ్ళందరూ, ఏ బుద్ధాలు వెంకంటారు వాళ్ళు, వెంకన్న ఇట్లాంటి వాళ్ళు. అందుకని కొండ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కుదిరితే మన పేరని వస్తుంది, మన గళ్ళని జనాలు చూస్తారనే ఉద్దేశంతో పిచ్చి మాటలు మాడుతున్నారు అంతే. ఇప్పుడు తాజాగా జగన్ గారు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ అయితే మొదలుపెట్టడం జరిగింది స్టూడెంట్స్ కోసం, గేమ్స్ వీటి గురించి కూడా అయ్యన్న పాత్ర గారు ఏమంటున్నారంటే రోజా గారి బాల్లు జగన్ గారి బ్యాట్ సరిపోయింది అనేసి వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరండి. వాళ్ళ అమ్మకు పుట్టినరు, ఎదురు తల్లి లేకుండా పైనుంచి సాక్షాత్ డైరెక్ట్గా దిగుంటాడు భూమిలోకి. ఆయన ఆడదానికి గౌరవం ఇవ్వటం కూడా చేత, కానీ ఎదవలు మంత్రులు చేశారు. మన కర్మ అది ఆంధ్రప్రదేశ్కి. ఇలాంటి వాళ్ళని ప్రజలు క్షమించకూడదు. ఖచ్చితంగా ఘోరంగా ఓడించి మూల కూర్చోబెడితే చీర కట్టుకొని కూర్చుంటారు. అంటే జగన్ గారిని కూడా పట్టుకుని అరే తూరేని మాట్లాడడం కూడా జరిగింది. ఆ భాష అనేది మార్చుకోవటం అనేది చంద్రబాబు దగ్గర నుంచే మొదలైంది. ఆ చంద్రబాబు గారు మరి రాజకీయ దురంధరుని అంటాడు, ఏంది నేను చక్రం చెప్పాను సెంట్రల్లో అని చెబుతాడు. బుద్ధి జ్ఞానం లేకుండా సైకో అని గీకో అని నోటికి వచ్చిన మాటలు పెట్టాడు. జగన్ తిడితే మనకి పేరు వచ్చిద్దేమో, చంద్రబాబు దగ్గర మన సీట్ వస్తాడని ఈ ఎదవలందరూ అవుతున్నారు జగన్ని. ఈయనన్నిటికీ రేపు 2024 ఎన్నికలు చూపిస్తాయి వీళ్ళకి ఫలితాలు. ఖచ్చితంగా వీళ్ళందరూ
చంద్రబాబు సింగపూర్ పారిపోవడం, కొడుకుని తీసుకొని పారిపోవడం ఖాయం. మిగిలిన వాళ్ళందరూ ఏది రాష్ట్రంలో దాక్కుందాం అనుకునేది ఎత్తుక్కోవటమే. అంటే ఈసారి చంద్రబాబు 2 ప్లేస్ల నుంచి పోటీ చేయబోతున్నారు కదా. దమ్మున్నోడైతే ఒక చోట చేయాలి కదండి. రెండో చెట్టు ఎందుకు? కుప్పంలో కూడా ఓడిపోతాన భయంతో. ఈ ప్యాకేజ్ స్టార్ గారు కూడా అంతే. ఆయన 2 చోట్ల చేస్తానంటున్నాడు, భీమవరం అంటున్నాడు. ఒకసారి ఓడిచ్చినా కూడా సిగ్గురాలా. నేను ఒక్కడిని, మా కాపు సోదరులు ఉన్నారు, వచ్చి ఎవడైనా పార్టీ పెట్టి మన కులం తరఫున నాకు ఓటు కావాలంటే మనం సీఎం అవుదామని చెప్పుకుంటాడు ఎవడైనా. ప్రతి కమ్యూనిటీలకి ఆశ ఉంటుంది. కాపు సామాజిక వర్గానికి ఆశని నీళ్లు చల్లిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్న చిరంజీవి గారిని చూసేనే సిగ్గురాట్లా. ఆయన పోటీ చేశాడు, 17 మందిని గెలిచాడు. ఈ పార్టీని రన్ చేయడానికి ఇప్పుడున్న రాజకీయాలకి నా మెంటాలిటీకి సరిపోదనుకున్నాడు. వీళ్ళని చేసి పక్కన కూర్చున్నాడు. ఈయనట్ట కాదే, 24 గంటలు చంద్రబాబు భజనే. ఆయనకి చంద్రబాబు కళ్ళు పూసుకోవాల్సిందే. ఆఖరికి పార్టీ వాళ్ళని పిలిచి, మీరు కనుక చంద్రబాబుకి వ్యతిరేకంగా చూస్తే మీరు పార్టీ నుంచి వెళ్ళిపోండి, నేను చంద్రబాబుతో వెళ్తానని చెబుతున్నాడు. ఇలాంటి వాడు నాయకుడు ఎట్ట అవుతాడండి? నమ్ముకొని వచ్చిన వాళ్ళని అసలు అన్యాయంగా కాపు సోదరులు నట్టేట ముంచుతాడు నమ్ముకుంటే. రానున్న ఎన్నికలు మళ్ళీ జగన్ గారి జెండా ఎగడం 100% ఎన్ని మార్పులు వచ్చినా, ఎంతమందిని పెట్టినా, మొత్తం ఉన్న టీం మొత్తాన్ని మార్చినా కూడా పొరపాటును కూడా సీటు పోదు. గెలిచేది ఖాయం. చంద్రబాబుకి మూల కూర్చోబెట్టి చీర కడతాం ఖాయం.